17 నెలల బాబు అని చెప్పాం కదా! ఇంకా పాలు కూడా తాగుతున్నాడు. అమ్మ. మరి ఈ బాబుని చూసినా చాలా బంగారంలా ఉన్నాడు. అతని హృదయం అసలు రాక్షసుడా? లేకపోతే ఏటో అర్థం అవ్వట్లేదు. బాచుపల్లి మధులత హత్య కేసులో వారి తండ్రి గారు, ఆ అమ్మాయి తండ్రి గారు నా పక్కన ఉన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు దాంట్లో ఏముంది? ఎన్ని విషయాలు తెలుసుకునే ముందు అసలు ఆ సంఘటన ఎలా తెలిసింది? ఏంటో తెలుసుకుందాం ఒకసారి. సరే ఈ హత్య చేయకముందు మీకు ఒక రోజు ముందు ఏం మాట్లాడిందండి మీతో? అమ్మాయి హ్మ్. అదే ఆయన ఆ ఫ్లాట్ అమ్ముదామన్నా అని అడిగినాడంట. ఫ్లాట్ అమ్మడానికి ఈమె ఒప్పుకోలేదు. ఆమె దగ్గర ఉండే డబ్బులు ఈ కారు కొనుక్కుంటానన్నాడంట. దానికి ఈమె ఒప్పుకోలేదు. గొడవ పెట్టుకున్నారు. ఆ మాటలు చెప్పింది. సరే ఎలక్షన్లు వస్తున్నాయి కదా రామ్మా అని చెప్పాను. సరే వస్తాను నాన్న, నేను శని ఆదివారాలు సెలవులే కదా వస్తానంది. ఈ లోపల 4వ తేదీన మాకు చంపేసినారనే వార్త 4వ తేదీన వచ్చింది. దాన్ని మేము చాలా ఇబ్బందిగా, చాలా కష్టపడుతున్నాం. బాగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మనిషిని చంపాలనే కోరిక ఎందుకు కలుగుతుంది? చంపాలా? అసలు ఎందుకు చంపే నైతిక హక్కు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. తల్లిదండ్రులైనా కానీ పిల్లలను పోషించి వాళ్ళను గౌరవ స్థానంలో నిలబెట్టే హక్కే కానీ వాళ్ళను ఏదైనా చేయాలి అని అంటే దేవుడు చేయాలి కానీ మనుషులు ఒకరినొకరు చంపుకునే ఆటవిక ఆటవిక రాజ్యం ఇది. సమాజం కాదా? సమాజంలో జీవించే హక్కు అందరికీ ఉంది. అందరికీ ఉన్నప్పుడు భార్యనే చంపాలా? అది భర్త చంపాలా? హ్మ్. అతని మనస్తత్వాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. అతను చాలా కఠినమైన శిక్ష వేయండి ఆయనకు. కఠినమైన శిక్ష వేయండి. సమాజంలో తిరగనీయొద్దు. తిరిగితే ఇంకొకరు ఇబ్బంది పడతారేమో, ఆ బాధ నాకుంది. అయితే మీకు లంగ్ క్యాన్సర్ అని తెలిసిందండి. ఈ విషయం ఆ అబ్బాయికి తెలుసండి? మీ అల్లుడి గారికి మీకు లంగ్ క్యాన్సర్ అని, మీరు బాధపడుతున్నారని, మీ ఆవిడ గారైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్న సంగతి ఇయన్నీ తెలుసండి అతనికి? అన్నీ తెలుసు. హ్మ్. అన్నీ తెలుసు. కనీసం నాకు లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒకసారి కూడా నన్ను ఏం బాధపడుతున్నారు మామయ్య అని చెప్పి ఒకసారి కూడా నన్ను పలకరించలేదు. సరే పలకరించకపోయినా వాళ్ళు బాగుంటే, అమ్మాయి అదే చెప్పింది, నాన్న అతన్ని మెల్లగా నేను దారిలోకి తెచ్చుకొని నేను మార్చుకుంటాను అని చెప్పి నాకు మాట ఇచ్చి పోయింది ఆమె. లేకపోతే నేను పంపించేవాడిని కాదు. ఎందుకు అంత కోపిష్టి భర్త దగ్గరికి పంపకూడదులే అని సంవత్సర కాలం ఉంచుకొని పంపించాల్సిన పరిస్థితి వద్దమ్మా అని చెబితే, నేను ఇలాగే ఉంటే అలాగే పోయిద్ది నాన్న, నేను దారికి తెచ్చుకుంటానని చెప్పేసి నాకు నచ్చజెప్పిపోయింది ఆమె. అటువంటి ఆమెను చంపేయడం అనేది మా జీవితంలో కోలుకోలేని బాధ ఇది. మీతో మాట్లాడే విధానం ఎలా ఉండేది? మీ మీద ఎప్పుడన్నా అంటే మీతో గొడవపడడం గాని, ఆర్గ్యుమెంట్ చేయడం గాని జరిగిందా అండి? పెళ్ళైన 3 నెలల నుంచే గొడవ పెట్టుకున్నాడు. నా మీదకి కొట్టడానికి వచ్చాడు. ఆ తర్వాత కూడా పలు దఫాలు ఏదైనా మాట సందర్భంగా కూడా మీదకొస్తాడు, కొట్టడానికొస్తాడు. నా వయసేంది, ఆయన వయసేంది. అలా ఉండకూడదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు నేర్పుకోవాలి పిల్లలకి. ఇప్పుడు పిల్లల్ని అన్నం పెట్టి పెంచగానే సరికాదు. వాళ్ళకు విద్య ఎలాగ పెట్టి చెప్తామో సమాజంలో బతికే విధానాలు కూడా నేర్పుకోవాలా. అవి నేర్పుకోకుండా వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా చేసి ఏమి సాధిస్తారు? ఇప్పుడు అమ్మాయిని చంపేసింది. అతను జైల్లో ఉన్నాడు. ఆ! రేపు ఉరితీస్తారేమో. మరి ఏం సాధించినట్టు వీరు? తల్లిదండ్రులుగా ఓడిపోయినట్టేగా. సమాజంలో తల్లిదండ్రులు గెలవాలనంటే పిల్లలు వాళ్ళు మంచి వృద్ధిలో ఉండి సమాజానికి మంచి పేరు తీసుకొస్తుంటే తల్లిదండ్రులకు అదే గౌరవ స్థానం. అదెందుకు మర్చిపోతున్నారు?
మీరు చెప్తున్నారండి. అంటే పశువులకి అంటే నోరు లేని పశువులకి మీరు వైద్యం చేస్తారని, చాలా తక్కువ ఖర్చుతో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని రూ. 100, రూ. 50 కూడా ఆళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని అంటున్నారు. అంటే పశువులకి మీరెంతో సాయం చేశారు కాబట్టి, మీ పిల్లలు కూడా బాగుండాలని మీరనుకున్నారు. కానీ దేవుడి గురించి అంటే మీరు బాధపడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకు వినటానికి చాలా బాధగా ఉంది. ఇప్పుడు నోరు లేని పశువులకి మీరు వైద్యం చేసేవారండి. రైతులు ఎక్కడ బాధపడకూడదు 100 ఇస్తే 100, 50 ఇస్తే 50 అని చేసి ఎంతో పుణ్యం చేసుకున్నాను అనుకున్నారు మీరు. అవును. కానీ ఇంత బాధొస్తదని మీరెప్పుడు ఊహించి ఉండరు. అయితే వియ్యంకుడు ఏమన్నాడండి అతను? బియ్యంకుడు మాతో మాట్లాడలేదండి ఇప్పటివరకు. ఏ విధంగానూ అతను మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మేము అతన్ని కలిసే ప్రయత్నం చేయలేదు. అయి ఇప్పుడు నా కూతుర్ని చంపేసిన తర్వాత నేనేం మాట్లాడాలా ఆయనతోటి? అది నాకు మనస్కరించలేదు. నేను నేను మంచి చేశాను. నాకు మంచి జరుగుతుందనుకోని నమ్మాను. ఆ! దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకోవట్లేదు. దేవుడు దేవుడు మనల్ని సక్రమార్గంలో నడిపించడానికి దేవుడు మనల్ని నడిపిస్తుంటారు. కానీ సక్రమంగా నడవాల్సింది మనుషులు. మనుషులు బుద్ధులు సక్రమంగా లేకుండా దేవుణ్ణి అనుకోవడం కూడా మనం చేసే తప్పవుతుంది. అది దేవుణ్ణి నిందించకూడదు. దేవుడు అందరినీ ఈ సమాజాన్ని, ఈ విశ్వాన్నే నడిపిస్తున్నారాయన. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ప్రగతి నగర్‌లో తీసుకోమని అంటున్నారు. అసలు మామూలుగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందు ఏం చెప్పారండి? ఎక్కడెక్కడ కత్తిగాట్లున్నాయి? అసలు ఏమేమి గాయాలయినాయని చెప్పారండి ఎవరన్నా? కత్తిగాట్లు మెడ మీద మే మేజర్‌గా పొడిచాడంట. మిగతా ఒంటి మీద దాదాపు 7, 8 చోట్ల ఉన్నాయి కత్తిగాట్లని చెప్పారు. నేనైతే చూడలేకపోయాను ఆ దృశ్యాన్ని. కాలు, చెయ్యి కట్ చేసాడట. అది చేతగాక గ్యాస్ లీక్ చేసి, ఆ గ్యాస్‌ని అది పేలిపోవడం కోసం పేలిపోయి ఉంటే అపార్ట్‌మెంటే పోయేది. అటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసి సృష్టించాడు అలాగా. కరెంట్ వైర్లు పెట్టి అతను ఇంటికి తాళం వేసుకొని పోయాడు. వాళ్ళు ఎప్పటికో రాత్రి 9:30కు అతను వెళ్ళిపోతే 12 గంటలకు వాళ్ళు కనుక్కొని అది పోలీసులు చెప్పారట. అక్కడేదో జరిగింది 101లో మీరు పోయి చూడండి అని చెప్పి వాళ్ళకు చెప్పారు. ఆ అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళకి. అప్పుడు పోయి వాళ్ళు తాళాలు పగలగొట్టి చూస్తే ఈమె రక్తపు మడుగులో చాలా చిందరవందరగా పడి ఉంది. ఆమెను అప్పటికి పోలీసులొచ్చారంట. హ్మ్. ఆమెను మేము రాకముందే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అంటే పోలీసులు ఇతన్ని హత్య చేసిన అతన్ని అడుగుంటారు కదండీ! ఎందుకు హత్య చేసావు? కారణం ఏంటని? మీకు గాని చెప్పారండి పోలీసులు గాని, వాళ్ళ ఫ్రెండ్స్ గాని ఎవరన్నా? చెప్పారయ్యా. ఆ! పోలీసులు చెప్పారు. హ్మ్. ఆమె సంవత్సర కాలం మీ ఇంటి దగ్గర ఉందంట. అందుకని ఆయన కక్ష పెంచుకొని చంపాడంట అని చెప్పారు. సంవత్సర కాలం మా ఇంటి దగ్గర ఉండడానికి కారణం నువ్వే గదా! ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? సంవత్సర కాలం మా ఇంటి దగ్గర ఉంది అనంటే, నీ ప్రవర్తన సక్రమంగా లేక, చిన్న చిన్న దానికి కోపగించుకొని, కోపం ప్రదర్శిస్తా అందుకోసం ఉంది. ఆ ఉన్న సమయాన్ని మళ్ళా నేను కోపం పెంచుకున్నాను అనడం అవివేకం. వివేకవంతుడు ఎప్పుడు కూడా కోపాన్ని అదుపులో ప్రతి మనిషికి ఉంటుందండి కోపం. దాన్ని అదుపులో పెట్టుకుంటేనే మనం జీవన విధానం కొనసాగిస్తాం. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఇదిగో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతా ఉంటాయి. సమాజానికి హాని జరుగుతుంది. సమాజానికి హాని జరిగే విధంగా ఏ మనిషి బతకూడదు. నాకు అటువంటివి హ్మ్, నా ఆలోచనలో కూడా ఉండవు. మనం చేసే ప్రతి పనిని మన దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పని వల్ల ఎదుటి వారికేమైనా ఇబ్బంది కలుగుతుందేమో, వాళ్ళకు బాధ కలుగుతుందేమో, వాళ్ళను బాధించకుండా, నొప్పించకుండా జీవించడమే జీవన విధానం. అంటే ఇప్పుడు సంవత్సర కాలం పాటు మీ మీ అమ్మాయి గారు సుమారుగా ఇంట్లో ఉండిపోయిందండి. 16,00,000 ప్యాకేజ్ అంటున్నారు. అంటే ఆ డబ్బుల విషయం ఏమైనా అడిగుంటారంటారా? అడిగారు. హ్మ్. ఆ డబ్బులు ఇయ్యి కారు కొనుక్కుంటానన్నాడు. ఆ ఫ్లాట్ ఇద్దరి పేరు మీద ఉంది కాబట్టి అమ్మేసి దాన్ని సొంతం చేసుకోవాలని అటు ఆలోచించాడు. ఆ ఫ్లాట్ అమ్మటానికి ఒప్పుకోలేదు. ఈ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇందువల్ల చంపి నేను ఆమె మీద కోపం పెంచుకున్నాను. సంవత్సరం రాలేదని. ఇయన్నీ వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే కబుర్లు. అది అది కరెక్ట్ కాదు. కేవలం డబ్బు ఆశ.
వాళ్ళ నాన్నగారు, ఆ అబ్బాయి డబ్బే కావాలి. మనుషుల అవసరం లేదు. అందుకే మనుషుల అవసరం లేదని చంపేశారు. అది వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ పథకం నెరవేరి ఉంటే గనక అది ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశాడు గదా! గ్యాస్ వదిలి. అది గ్యాస్ పేలి చనిపోయిందని చెప్పి తప్పించుకునేవాళ్ళు. అది పేలి ఉంటే అపార్ట్‌మెంట్ పోయేది. ఎంతమందో చనిపోయేవాళ్ళు. వీడొక్కడు బతకడం కోసరమై. అది ఎంత దారుణం చెప్పండి. దారుణం గాదా? అంతమందిని ఇంతమంది చనిపోతారని తెలియదా అపార్ట్‌మెంట్ కూలితే? ఆ రకమైన పని చేసేవాడిని, వాడిని క్షమించి ఇంకా జైల్లో కొన్నాళ్ళు ఉంచి కోర్ట్‌లో ఏదో శిక్ష పడి మళ్ళా ఇక్కడ భూమి మీదకి వదిలి పోయా ఇంగా కొన్ని సంఘటనలు చెయ్యి అని చెప్పి అనటమే. అతన్ని ఆ విధంగా వదలకూడదు. ఆ! ఇప్పుడు ఈ మనవడిని ఎవరి దగ్గర పెంచుదాం అనుకుంటున్నారు? మరి ఏంటి అతని సంగతి ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇతను జైలు శిక్ష పడతదండి. మరి జైలు ఆ శిక్ష పాపం పడుతుందో, ఉరి శిక్ష పడుతుందో తెలియదు. ఆ అబ్బాయిని ఆ అబ్బాయిలో నా కూతుర్ని చూసుకొని పెంచుకోవాలి నేను. పెంచుకొని వాడిని ఒక పౌరుడిగా నిలబెట్టాలి. నా కూతుర్ని ఎలా పెంచానో అలాగా ఒక పౌరుడిగా నిలబెట్టాలి. ఈసారి నా కూతురులాగా కాకుండా వాడికి అన్ని విద్యలు నేర్పిస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్న కరాటే ఇట్లాంటివన్నీ అన్నీ నేర్పిస్తాను. ఎవరి దగ్గరైనా నే ఉంచి అన్నీ నేర్పించి అతను కాపాడుకోవాలి గదా! ఇటువంటి దుర్మార్గుల బారిన పడకుండా ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు లంగ్ క్యాన్సర్ అన్నారు. అది ఎలా ఉందండి పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది మీ ఒంట్లో? కొ కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ 20 రోజుల నుంచి మళ్ళా నాకు కొద్దిగా ఇబ్బంది పెరిగిందయ్యా. లంగ్స్‌లో ఇబ్బంది పెరిగింది. నాకు మొదట ఎలా ఇబ్బందులొచ్చినాయో అలా ఇబ్బందులొచ్చినాయి. దాని నుంచి కోలుకోవడానికి మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరగాలి నేను. ఇప్పుడు మరి మనవడు అమ్మ గురించి అడుగుతున్నాడని ఆవిడ మర్చిపోయాడంటారండి. పాలు తాగిన బాబని తెలిసింది నాకు. మర్చిపోలేదయ్యా. మేము ఎత్తుకున్నప్పుడు మా మొఖాలకెళ్ళి చూసి వాళ్ళ అమ్మ కనపడుతుందేమో అని వెతుక్కుంటున్నాడు. నిద్రలో లేచి బిగ్గరగా ఏడుస్తున్నాడు. అప్పుడు వాడిని సముదాయించలేక బాధపడుతున్నాం మేము. నిద్రపోడు. దాదాపు 2 గంటలు, 3 గంటలు ఉయ్యాల్లో వేసి ఊపి మేము బాధపడుతున్నాం. ఎప్పటికీ ఆయన మర్చిపోతాడు. ఏ చిన్న బాబు గదా! తల్లి దగ్గర పాలు తాగేవాడు. పాలు మరిపిచ్చి మేము గ్లాసులో పాలు పోసి తాపిస్తున్నాం. అట్లన్నా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని. ఎప్పటికి కలుగుతుందో మరి మా బాధ తీరేది గాదు. ఈ కష్టాన్ని నాకు దేవుడు అనుభవించాలని పెట్టినట్టున్నాడు ఇలాగా. అంటే ప్రజలందరూ ఇప్పుడు ఇక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో కొద్దిగా మీరు ఒక సందేశంగా చెప్పారనుకోండి. ఎలా ఉండాలంటారు? మొగుడు, పెళ్ళాలిద్దరూను. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకొని సమాజంలో ఇప్పుడు ఆమెకు నొప్పి కలిగితే భార్యకు నొప్పి కలిగితే భర్తకు నొప్పి కలిగితే భార్య. ఇరువురు మేము ఈ హ్మ్, నడిచే బండికి చెరొక చక్రము అన్నట్టుగా జీవిస్తే ఆ జీవితం సాఫీగా కొనసాగిపోతుందండి. అలా కాదు మేము చెరో దారిన పోతామంటే బండి ఎక్కడో పడిపోతుంది. అలాగా పడిపోకుండా సక్రమమైన మార్గంలో భార్యను గౌరవించలేని వ్యక్తి కేవలం తనే గౌరవం పొందాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందువల్లనే ఇప్పుడు మొదటి నుంచి కూడా నేను నా భార్యను అందరూ ఏమని పిలుస్తారో తెలియదు. ఆమెను ఏమోయ్ అంటాను నేను. ఆమె నన్ను మామూలుగానే పిలుస్తుంది. ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ఆమెకు కాళ్ళు నొప్పులు అవి అని చెప్పి ఆమె గురించి చెప్పాల్సొచ్చినప్పుడు నేను అలా చెప్తాను. ఆమెను కించపరిస్తే నాకు గౌరవం రాదండి. ఆమెను గౌరవిస్తేనే నేను గౌరవింపబడతాను. నా ఉద్దేశం అది. భార్యను కించపరచకూడదు. ఇప్పుడు ఒక భర్త సంపాదించి ఇంటికి తీసుకొస్తాడండి. ఇంటికి తీసుకొస్తే ఆ సంపాదనని సక్రమంగా ఉపయోగించి
పిల్లలను పెంచే అందుకు ఆమె దోహదపడింది కాబట్టి ఆమె కూడా అందులో భాగస్వామి. అందుకని భార్యాభర్తలు ఇరువురు పిల్లల పెంపకంలో ఒక గౌరవ స్థానం వాళ్ళది. ఆ గౌరవ స్థానాన్ని మర్చిపోతే ఇగో ఇలాంటి దరిద్రులు ఉంటారు. భార్యను చంపితే ఆ పిల్లల అబ్బాయి అనాథ అయ్యాడు ఈరోజు. ఆ, మేము ఎంత పెంచినా తల్లిని తెచ్చియలేము. ఇది కరెక్ట్ విధానం కాదు. ఏ విధానాన్ని అవలంబిస్తే సమాజం బాగుంటుందా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ధర్మం. భార్యను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. అప్పుడు సమాజం సక్రమంగా ఉంటుంది.